షార్ట్ టర్మ్ గోల్స్ ఏమంటే ఎవ్రీ మంత్ ఉంది కదా, సో ఎవ్రీ మంత్ నా రెంట్ ఇస్తాను, నాకు 30,000 రూపీస్ శాలరీ, 12,000 రూపీస్ నేను రెంట్ ఇస్తాను. నేను ఒక టార్గెట్ పెట్టుకుంటాను, నెక్స్ట్ 6 months పని చేసేసి ఈ 12,000 నేను అర్న్ చేస్తాను. నెక్స్ట్ 6 months తర్వాత నా రెంట్ వెస్టింగ్ నుంచి రావాలి. ఫస్ట్ చిన్న గోల్, వేరే ఏమి చూడొద్దు, నాకు ఇంటి కావాలి అదని తర్వాత. ఫస్ట్ ఒక ప్రామిస్ చేసుకోండి, 12 months నెక్స్ట్ 6 monthsలో నా ఇంటిది రెంట్ వెస్టింగ్ నుంచి రావాలి. అది సక్సెస్ చేయండి. తర్వాత నెక్స్ట్ నా చిల్డ్రన్ది ఫీజు వెస్టేజ్ నుంచి రావాలి. నెక్స్ట్ 6 monthsలో నా చిల్డ్రన్ ఫీజు వెస్టేజ్ నుంచి రావాలి. నెక్స్ట్ 6 months గోల్ ఏమంటే నెక్స్ట్ నా ఇన్స్టాల్మెంట్ ఏమి ఇస్తున్నానో నేను ఇంటికి లేకపోతే మా వెహికల్కి నా స్కూటర్కి అది వెస్టేజ్ నుంచి రావాలి. అలాగే చిన్న 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 గోల్ క్లియర్ చేసుకుని రావాలి. పెద్ద గోల్ కాదు, నాకు 1 లక్షం కాదు, అది కాదు. ఫస్ట్ చూడండి, డోంట్ గో ఫర్ నాకు 10,000 కావాలి, డోంట్ గో. ఇంట్లో చూడండి మీకు ఏమేమి ఖర్చు ఉంది అని చెప్పేసి. మీకు రెంట్ ఇస్తారు, మీరు ఇన్స్టాల్మెంట్ ఇస్తారు, చిల్డ్రన్ స్కూల్ ఫీజు ఇస్తారు, ఇదన్నీ ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ చూడండి. నాకు ఫస్ట్ నేను నా చిల్డ్రన్కి ఎంత రెంట్ స్కూల్ ఫీజు ఇవ్వాలో అది నేను ఫస్ట్ వెస్టేజ్ నుంచి తీస్తాను. ఒక 6 months తర్వాత నా శాలరీ నుంచే స్కూల్ ఫీజు వెస్టేజ్ నుంచి వస్తుంది. అది అయిన తర్వాత నా రెంట్ నా శాలరీ నుంచి ఏమకూడదు, వెస్టేజ్ నుంచి రావాలి. స్లోలీ చిన్న 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 రెగ్యులర్ ఖర్చులు ఉంటాయి కదా, మేబీ 1 or 2 yearsలో మీ శాలరీ అన్ని బ్యాంక్ వెళ్ళిపోవాలి, వేరే ఖర్చుల్ని వెస్టేజ్ డబ్బు నుంచి చూడాలి. దోస్ ఆర్ ఆల్ షార్ట్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ గోల్ అచీవ్ చేయాలంటే షార్ట్ టర్మ్ గోల్స్ అచీవ్ చేయాలి. లాంగ్ టర్మ్ మీ మర్సిడీస్ బెంజ్లో కూర్చొని మీకు ఆ ఇమాజినేషన్ రాదు, పెద్ద ఇంటి ఇమాజినేషన్ రాదు. బట్ నా రెంట్ వెస్టేజ్ నుంచి వస్తుంది, ఇమాజిన్ చేయవచ్చు.